జై వీరభద్రకు సార్ నమో నమ. ఇది వీరభద్ర కొడుకుగా చెప్తున్నాను. రాజన రాజ్యం కాదు, రాక్షస రాజ్యం స్టార్ట్ అయింది 2004 నుంచి. అప్పటి నుంచే పేదలంతా డబ్బు అనేది విలువ పెరిగిపోయా. డబ్బు ఎక్కువ వచ్చినా దానికి విలువ లేదు. తర్వాత జనాలు సోమరిపోతులు కావడము, కర్మ సిద్ధాంతం తప్పడము, కష్టపడేనే తక్కువ చేసుకోవడము, ఇట్లా ఉచిత హామీలకు అలవాటు పడితే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం వెనకబడిపోయినట్లే. రాష్ట్రాలు అప్పుల పాలవుతాయి. మనము ట్యాక్సులు కట్టేది ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు కూడా కట్టించినాం. వీళ్ళేమి ఇంటి నుంచి కట్టించేది? వీళ్ళు పథకాల కోసం బొమ్మలు వేసుకోవడము, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం వల్ల వేల కోట్లు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం అయిపోయింది కదా, ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఈయన అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎన్ని వేల కోట్లు ఇచ్చినారు. దీని నుంచి ఎంత నియోజకవర్గాలు బాగుపడతావో, ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయితే అర్థమవుతుంది. అసలే అప్పుల రాజధాని, రాష్ట్రం లేదు. అటువంటి రాజధాని ఈ విధంగా సర్వనాశనం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ తగ్గిందనమాట. ఈయన చేసిన నిర్వాహకం ఇది.